మధురస్వామి హై స్కూల్ అండి. నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే ప్రెసిడెంట్ గారు అయ్యి వచ్చి అది ఇలా భోజనం చేసి గ్యాస్ లీక్ అవుతుందని ఇచ్చాం సార్ చెప్తే ఇచ్చాం సార్. అయితే భోజనం చేసి వెళ్ళిపోమన్నారండి. వెళ్ళిపోతే మా ఇంట్లో వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నారండి. అలా మా పొలం కాడికి వెళ్ళిపోయి కూర్చుంటే మళ్ళీ భోజనం చేస్తున్నారండి. చేస్తుంటే మధ్యలో బాంబులు పేలినట్టు సౌండ్ వచ్చేస్తే ఎక్కడ వదిలేసి పరిగెట్టామండి. పరిగెట్టేస్తే సాయంత్రానికి ఇక్కడికి తీసుకొచ్చారండి. మంటలు చూసావు నువ్వు? బాంబులు మంటలు ఏమో చూసావు? తర్వాత మళ్ళీ చూసుకుంటా ఇంటికి వెళ్ళామండి. మొత్తము ఇది ఇల్లంతా మంటల కింద పొగ వాసన పీల్చుతుంటే దగ్గొచ్చేయడము కొల్లు మంటలు వచ్చేసిందండి మధ్యాహ్నం. ఇప్పుడు స్కూల్ నుంచి నువ్వు వెళ్ళిపోయావు? అక్కడ నుంచి మా ఇల్లు స్కూల్ ఎదుర్కొన్నానండి. అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బ్యాగులు పెట్టేసి ఇంకొచ్చేసామండి ఇంకా బయటికి. మరి అప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉన్నారు? మా ఇంట్లో ఉన్నారండి. మా అమ్మ వచ్చేసామండి. మీకు ఆ మంటలు వచ్చిన దానికి మీకు ఎంత దూరం ఉంటుందమ్మా? కిలోమీటర్ ఉంటుందండి. మంటలు వచ్చేసి నేను పిల్లలతో ఎట్ట వెళ్తాం తెలియదండి. పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోరండి. ఇంకా ఎలాగ వచ్చామో మాకే తెలియదండి. అసలు మీకు ఎలా తెలిసింది ఫస్ట్ మీకు మంటలు వస్తే? పేలిపోయిందండి ముందండి. పేలిపోయి పొగలో మంటలండి. పిల్లలతో పిల్లలు ఏం బడికి వెళ్ళారండి. పిల్లలు కూడా పంపేయారండి. కూడు లేదు ఏమీ లేదండి. ఇలా వచ్చేసామండి. పట్టుబట్టలతో వచ్చేసామండి. సాయంత్రం కలిసారా పిల్లలు? మీరు అందరూ కుటుంబం అంతా కలిసారా? కలిసామండి. ఇదేంటి మా పరిస్థితి.